ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. ఇదే నాన్న మనము దేని క్షేమాభివృద్ధి కొరకు కోరుతున్నామో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో సోదరులు సంఘం యొక్క క్షేమాభివృద్ధి అన్నారు. ఎవరి క్షేమాభివృద్ధి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి. సంఘం అంటే ఏంటి? క్షేమాభివృద్ధి. వాస్తవానికి సంఘం అంటే ఏంటి అనే దాన్ని మనం ఆలోచించాల్సి ఈ రోజున సంఘం అనే సమాచారాన్ని ఆలోచించేస్తాం. సంఘం అనే ఈ పదం ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. చర్చ్ అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఒక కట్టడం అని. సంఘం అంటే ఆ చుట్టుపక్కల ఉండే ఆ చర్చ్ చుట్టుపక్కల ఉండే జనం కుటుంబాలని సంఘం అంటారు. కానీ వాస్తవం అది కాదు. సంఘము అంటే బయటకు పిలువబడినవారు, ఒక స్థితిలో నుండి మరి ఒక స్థితిలోనికి పిలువబడినవారు. అలాంటి పిలువబడిన వారు అయితే సంఘం అవుతారు, లేకపోతే సంఘం కాదు. ఒక స్థితి గత స్థితి కాబట్టి భాష పదంలోనే ఇది ఇమర్చబడి ఉంది. గత స్థితి ఏంటంటే చీకటి స్థితి. మొదటి పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనం రాబడింది. మీరు చీకట్లో నుండి, చీకటి అంటే చీకటి పాపానికి గుర్తు. పాపపు జీవితంలో నుండి, పాప జీవిత అనుభవంలో నుండి, చీకట్లో నుండి మామూలు వెలుగులోని కాదు, దేవుని ఆశ్చర్యమైన దేవుని వెలుగులోని పిలువబడినవారు. కాబట్టి గత స్థితి పాపపు జీవితం. ఇప్పుడు నీతి బ్రతుకు బ్రతకడానికి పిలువబడినవాడు. నీతిగా జీవించేవారు సంఘం. నీతిగా జీవించకపోతే సంఘం కాదు. నీతిగా జీవించడానికి పిలువబడినవారు సంఘం. కాబట్టి పాప జీవితం జీవించే మనుషులు నీతి జీవితం జీవించడానికి పిలువబడినవారు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం సంఘం. ఎవరి వంశం అంటే సంఘము దేవవంశం. దేవవంశం ఏర్పరచబడ్డ వంశం. దేవుడు ఏర్పాటు చేసుకున్న తన వంశం, తన పిల్లలు సొత్తుగా చేసుకున్న ఒక విశేషమైన సమాచారం సంఘం. కాబట్టి చీకట్లో నుండి పాప జీవిత అనుభవంలో నుండి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులో ఆయన బిడ్డలుగా ఉండటానికి పిలువబడినవారు. ఆయన సంతతిగా ఉండటానికి ఏర్పాటు చేయబడ్డవాడు. కాబట్టి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయములు ప్రచురం చేయనట్టు ఏర్పరచబడిన వంశం. ఏ వంశం ఇది? దావీదు వంశమా? కాదు. లేవి వంశమా? కాదు. మరి ఏ వంశం ఇది? పిలుచుకున్న వాడి యొక్క వంశం ఇది. పిలుచుకున్నాడు ఏ వంశానికి సంబంధించిన వాడు, ఆ వంశానికి సంబంధించిన వాడు సంఘం. పిలువబడిన గుణాశయం ప్రచురం చేయడం ఏర్పరచబడ్డ వంశము. రాజులని యాజకులు వెళ్ళు, మామూలు యాజకులు కాదు. యాజకులు అంటే పూజారులు. మన దేశంలో పూజారులు ఉంటారు. ఈ దేశంలో ఉండే పూజారులు ఉన్నత స్థాయిలో ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. కానీ వీళ్ళు రాజులని యాజకులు, మామూలు యాజకులు కాదు. పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి పిలువబడిన వారు ఈ స్థితికి పిలువబడినవారు. కాబట్టి నీవు నీతిగా జీవించకపోతే సంఘం కాదు, సంఘంలో లేవు. సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి నీతిగా జీవించేవారు, నీతిమంతులుగా తీర్చబడినవారు. క్రీస్తు రక్తం ఈ కార్యక్రమం జరిగించింది. పిలువబడినవారు ఎక్కడ పిలువబడినవారు అంటే మొట్టమొదట
క్రీస్తు యొక్క సహవాసానికి పిలువబడిన వారు. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలా ఉంది. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు. సంఘస్థులు, సంఘంలో ఉండే సభ్యులు క్రీస్తు యొక్క సహవాసంలో ఉన్నవారు. సహవాసం. క్రీస్తు ప్రభుతో సహవాసంలో ఉన్నారు అంటే ఒక అద్భుతమైన అనుభూతి. దేవుడు తన కుమారుని యొక్క సహవాసాన్ని మనుషులు పిలిచాడు. రెండవ దశలోనిక 2వ అధ్యాయం 14వ వచనంలో పిలువబడిన వారు క్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి మాత్రమే పిలువబడ్డారా? కాదు. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాను. కాబట్టి పిలువబడిన వారు సంఘము దేవుడు క్రీస్తు ప్రభుతో కూడా మహిమ పొందటానికి పిలువబడిన వారు సంఘము. కాబట్టి సంఘము అనే ఆలోచన చేసేటప్పుడు సంఘ సభ్యులుగా ఉన్నవాళ్ళు క్రీస్తు ప్రభుతో కూడా మహిమ పొందటానికి, ఆ మహిమ పొందడానికి ముందుగా ఆయనతో సహవాసం చేయడానికి, ఆ సహవాసంలో పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవారు సంఘం. క్రీస్తు ప్రభుతో పాటు వారసత్వానికి పిలువబడినవారు. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో 13వ వచనం ఇలా రాబడింది గ్రంథంలో. ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఇలాగూ 1వ అధ్యాయం అది 2వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయము 13వ వచనంలో ఎలాగ ఉండాలి. ఏమంటున్నాడంటే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన వారై వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. సంఘస్థులు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిన వారు క్రీస్తు ప్రభు యొక్క సువార్తకు లోబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారు సంఘస్థులు. సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి క్రీస్తు యేసులో సంఘ సభ్యులుగా చేర్చబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినవారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు. ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్కి బ్యాడ్జీలు ఇచ్చారు. మీటింగ్లో లక్షలాది మంది మీటింగ్లో ఉన్నా బ్యాడ్జీలు పెట్టుకున్నాడు వాలంటీర్స్ అన్నట్టుగా లోకంలో ఎంతమంది జనం ఉన్నా పరిశుద్ధాత్మను పొందిన వారు క్రీస్తు సంఘ సభ్యులు లోకంలో తేటగా తెలియబడుతుంటారు. పరిశుద్ధాత్మ అని పొందినవారు, ఆత్మ చేత ముద్రింపబడినవారు. ఈ ఆత్మ ఏం చేస్తుంటాడో తెలుసునా? నా ఆస్తిలో నీకు భాగం ఉంది అని చెప్పే ఒక విశేషమైన సమాచారం. దేవుని ఆస్తికి కర్తలు సంఘ సభ్యులు, దేవుని ఆస్తికి కర్తలు. 14వ వచనంలో రాబడింది, సంఘము అంటే నీకు తెలియకపోతే, సంఘ సభ్యత్వం యొక్క విలువ తెలియకపోతే అది భ్రష్టత్వం. ఇంకంతకంటే పెద్ద విశేషమైన సమాచారం లోకంలో ఉన్నదే, లోకం ఇంకేమైనా ఉన్నాను సంగతి. క్రీస్తు శరీరమైన సంఘంలో మనుషులు ఉంటే వారు దేవుని వారసులు. ఇలా రాబడింది గ్రంథంలో 14వ వచనంలో మా గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. 14వ వచనం 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన దేవుని మహిమకు కీర్తి కలుగుటకై మరి సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగుల నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు. స్వాస్థ్యం అంటే తండ్రి ఆస్తిలో భాగం స్వాస్థ్యం. కాబట్టి పిలువబడింది క్రీస్తు యొక్క సహవాసానికి, కుమారులుగా ఉండడానికి పిలువబడ్డారు. కాబట్టి కుమారులకు స్వాస్థ్యం ఉంటుంది. ఆ స్వాస్థ్యముని పిలువబడినవారు సంఘ సభ్యుడు. సంఘము అంటే వాస్తవానికి పిలువబడినవారు. ఈ పిలువబడిన అనుభవం లోకంలోంచి బయటకు వచ్చిన అనుభవం. లోకంతో సహవాసం లేకుండా వదిలిపెట్టుకొని
కృష్ణ ప్రభుతో పాటు సహవాసం చేయటానికి. ఆయన సహవాసంలో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సహవాసంలో కృష్ణ ప్రభుతో పాటు సహవాసం చేసి ఒక మహత్తరమైన అనుభవం. ఆయన మరణంలో సహవాసం, ఆయన పునరుద్ధానంలో సహవాసం, ఆయన సమాధిలో సహవాసం. ఈ సహవాసం చాలా ప్రత్యేకమైనది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సహవాసం 6వ అధ్యాయం 3వ వచనం నుండి రాబడింది. క్రీస్తుతో పాటు సహవాసాన్ని దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడంటే, బాప్తిస్మం మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు అడగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుంచి ఎలా లేపబడినో అలాగే మనము నూతన జీవం పొంది నడుచుకున్నట్లు బాప్తిస్మం మందు మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా బతిపడడం సహవాసం. క్రీస్తు ప్రభు మరణంలో సహవాసం, ఆయనతో పాటు పాతి పెట్టబడిన దాంట్లో సహవాసం, ఆయనతో కూడా లేచిన జీవిత అనుభవంలో సహవాసం. కాబట్టి ఆయనతో పాటు లేచిన అనుభవంలో సహవాసం ఎలాగుంటుందంటే, ఇప్పుడు మన గ్రంథం చదివే సోదరులు ఎఫెసీ 2వ అధ్యాయంలో మీరు అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించబడిన సహవాసం. క్రీస్తుతో కూడా బ్రతికిన అద్భుతమైన సహవాసము మనుషులు కలిగినది. సంఘము సహవాసం కలిగిన వారు క్రీస్తుతో సహవాసం, కుమారులుగా ఆస్తికో కర్తలుగా సహవాసం. సంఘము అంటే పిలువబడిన వారు, దీనికి పిలువబడిన వారు. పిలుపునకు లోబడ్డావో లేదో నాకు తెలియదు. పిలుపుకు లోబడి వచ్చిన వారికి సహవాసం అనుగ్రహించబడుతుంటుంది. పిలుపుకు లోబడని వారికి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి పిలుపునకు లోబడిన వారు క్రీస్తు శరీరంలో భాగస్వాములై ఉంటారు. సంఘం అంటే పిలువబడిన వారు. నెంబర్ 2, సంఘం అంటే రక్తం చేత కొనబడిన వారు. అపోస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో రక్తం చేత కొనబడిన వారు, ప్రశస్తమైన వారు సంఘం. దేవుని దృష్టికి చాలా ప్రశస్తమైన వారు సంఘం అంటే. సంఘ సభ్యులు అంటే ఏమన్నా నీకు తెలియపోవచ్చు, అది వేరే సమాచారం. గ్రంథం తెలియజేసిన 2వ విశేషమైన సంగతి ఎలా రాబడింది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రక్తం పెట్టి కొనుక్కున్న జనం. ఏ వస్తువునైనా వెలిచ్చి కొంటాం, ఆఖరికి కావాలంటే వెండి బంగారాలతో నేను కొనుక్కుంటాం. కానీ ఇది వెండి బంగారాలతో కొన్నది కాదు. వెండి బంగారాలు ప్రశస్తమైనవి, కానీ వెండి బంగారాల కంటే మించి అమూల్యమైన రక్తం చేత కొనబడినవారు. మొదటి పేతురు 1వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనే మీరు అడుగుతారు కదా. ఈ రక్తంతో కొనబడిన వారు నీతిమంతులుగా తీర్చిపెట్టేవారు. పాప పలుకులు పలకాల్సిన అవసరం లేదు సంఘ సభ్యులు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రక్తం యొక్క విలువ ఏం చేసిందంటే, నేను కొనేసింది, కొనుక్కుంది. సొత్తుగా చేసుకోవడానికి కొనుక్కోవడానికి ప్రభువు యేసు రక్తం పెట్టాడు. సంఘము అంటే రక్తంతో కొనబడిన వాళ్ళు, ప్రశస్తమైన వాళ్ళు. దేవుని దృష్టికి ప్రశస్తమైనది ఏదైనా లోకంలో ఉంటే సంఘం ఒకటే. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రతను తప్పించబడతాము. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన వారు, రక్తం వల్ల కొనబడిన వారు, నీతివంతులుగా తీర్చబడిన వారు, దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారు సంఘం అంటే. సంఘం కాబట్టి సంఘం అని చెప్పుకునేటప్పుడు నువ్వేమై ఉన్నావో నీకు తెలుసునా.
తెలియకపోతే సంఘంలో బయట ఉన్న వాళ్ళకి దీని విలువ తెలియకపోవచ్చు. సంఘము రక్తం చేత కొనబడ్డవారు, ప్రశస్తమైన జనం. తీతు పత్రికలో ఎలా కొన్నాడో చెప్తున్నాడు ప్రత్యేకించి. ప్రభువుని యేసు తన కోసం అప్పగించుకున్నాడంట. 2వ అధ్యాయం 14 వచ్చిన రాబడింది. దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలో ఆసక్తి కలిగిన ప్రజలు. ఎవరు సంఘం అంటే ఎవరు? సత్క్రియలో ఆసక్తి కలిగిన ప్రజలు. ఆసక్తి దేనికి ఆసక్తి? సత్క్రియలు చేయాలనే ఆసక్తి కలిగిన ప్రజలు సంఘం అంటే. ఒకవేళ నీకు ఆసక్తి లేదనుకో, సంఘం అనుమానం. ప్రభువుని ఏం చేశాడంటే సమస్త దుర్నీతిని విమోచించి, ఏ దుర్నీతి లేకుండా, దుర్నీతి సంబంధం లేని మనుషులు. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి పాపం. కాబట్టి సకల దుర్నీతి పాపం, సమస్త దుర్నీతి నుండి విమోచించి విడిపించి, ఏ విధమైన దుర్నీతి లేని మనుషులు సంఘం. దుర్నీతి లేని మనుషులు దాని దుర్నీతి లేకపోవడం వల్ల కృష్ణ రక్తం ఏం చేసిందని నీతిమంతులుగా తెచ్చింది సంఘం. కాబట్టి సంఘం అంటే రక్తం చేత కొనబడినవాడు, రక్తం చేత కొనబడిన విలువైన వాడు. ప్రభువుని యేసు దగ్గర కూర్చునంట 2వ అధ్యాయం తీతు పత్రిక 14 వచ్చిన చదువుతాం. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం ప్రత్యేకించి, నా కోసమని ప్రభువుని యేసు తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తు, ఎవరి సొత్తు? ప్రభువుని యేసు యొక్క సొత్తు. కృష్ణుడు సంఘం ఆయన సొత్తు. తన సొత్తుగా చేసుకోవడం, తను అర్పించుకొని అని ప్రత్యేకంగా చెప్పు. కాబట్టి కృష్ణ సంఘం కోసం తను అర్పించుకున్నాడు అంటే తన సొత్తు కోసం అర్పించుకున్నాడు. తన సొత్తు కొనుక్కున్నాడు, రక్తం పెట్టి కొనుక్కున్నాడు. విలువైంది సంఘం. ఈ సంఘాన్ని పరలోక దూతలు పైనుండి ఆశ్చర్యంగా చూస్తారు. కారణం ఏమంటే క్రీస్తు ప్రభు తాను ఆరాధించబడి స్థుతించబడే క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకానికి నలుగురికి దాల్చి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి రక్తం కచ్చేసి ఆ రక్తంతో మనం కొనుక్కున్న ప్రజలు ఎంతో శ్రేష్టమైన వాళ్ళు అనేది దేవదూతల యొక్క ఆలోచన. దేవదూతలకు ఆశ్చర్యంగా ఉంటారు సంఘం అంటే. దేవదూతల కార్యాలను తొంగి చూడగొడుతున్నారు. కాబట్టి కృష్ణ కొన్న కారణాల నీకు విలువ వచ్చింది. ఆయన కొనుక్కున్న వస్తువు ఇది, చాలా విలువైన వస్తువు కొనుక్కున్నాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 12వ వచనంలో దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. తొంగి చూడటం కోరటానికి అవసరం ఏంటి? దాన్ని నేరుగా చూసే అవకాశం, అదృష్టం లేదు, భాగ్యం లేదు అన్నమాట. 12వ వచనంలో దేవదూతల కార్యములు తొంగి చూడగోరుచున్నారు. ఉన్నదా? చదివేసా మాటలు. 12వ వచనంలో దేవదూతల కార్యములు తొంగి చూడగోరు. ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ నీ కొరకే తమ పరిచయం చేసిన సంగతి మరి తెలియపరచబడును. దేవదూతల కార్యములు తొంగి చూడగోరుతున్నారు. దేవదూతలు సంఘాన్ని తొంగి చూడగొడుతున్నారు. ఈ కార్యకలాపాన్ని తొంగి చూడగొడుతున్నారు దేవదూతలు. కాబట్టి రక్తంతో కొనబడిన వారు, కృష్ణ రక్తం, విలువైన రక్తంతో కొనబడిన ఒక జనాంగాన్ని దేవదూతలు తొంగి చూడగొడుతున్నారు. తొంగి చూడగొడుతున్నారు మాత్రమే కాదు, మీరు బోధించితే నేర్చుకోబోతున్నారు దేవదూతలు. బోధించేది ఎవరు? సంఘము. ఏం బోధిస్తుంది? దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం బోధిస్తుంటుంది. దేవదూతలు నేర్చుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. సంఘము తెలియదు నీకు సంఘం యొక్క విలువ. వచ్చిన పడ సంఘం అంటే ఏంటో సంఘం అనుకున్నా ఇంకా నలుగురు కూడి అక్కడ కూర్చొని 2 పాటలు పాడుకొని 4 వాక్యాలు విని రొట్టె చూసుకొని వెళ్ళిపోవటం కాదు సంఘం అంటే. దేవుని దృష్టిలో సంఘం ఏమై ఉన్నదో నీకు తెలియాల్సిన అవసరం ఉంది.
దేవుడి దృష్టిలో ఏమై ఉన్నదో తెలిస్తే నీ విలువ నీకు తెలిసిపోతుంది. ఓ నేను ఫలానా కాబట్టి నేను పాపం చేయకూడదు, దుర్మార్గతగా నడవకూడదు, చెడుతనం జరిగించకూడదు, అవినీతి జరిగించకూడదు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిని నిలబెట్టుకోవాలనే భావన కలిగిస్తుంది సంఘంలో. పాపంలో దూరంగా ఉండటానికి సంఘము యొక్క ఏర్పాటు దేవుడు చేసిన విశేషమైన కార్యం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం గ్రంథం ఎలాగుంటుంది? సంఘము దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని చేసిన నిత్య సంకల్పం చొప్పున సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలి. సంఘం ద్వారా చెప్పాలి. ఎవరికి? పరలోకంలో ప్రధానుల అధికారులు ఉన్నారంట. మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు మామూలు దూతలు కాదు, ప్రధానుల అధికారులు. పరలోకంలో ప్రధానుల అధికారులకు సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం తెలియజేయటం అంటే క్రీస్తు తన రక్తంతో కొన్న కారణాన సంఘానికి వచ్చిన విలువది. రక్తంతో కొనబడ్డవా? క్రీస్తు రక్తంతో కొనుక్కున్న జనము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం పరలోకంలో ప్రధాన అధికారులకి తెలియజేయబడే ఒక ఏర్పాటు ప్రత్యేకించి జరిగింది. సంఘం రక్తంతో కొనబడిన మనుషులు. ఈ రక్తంతో కొనబడిన మనుషులకు దేవుడు దేవదూతలను సేవకులుగా చేశాడు. ఆశ్చర్యపోక్కర్లేదు. వాస్తవం గ్రంథం అలా తెలియజేస్తుంది. హెబ్రీ 1వ అధ్యాయంలో 13వ వచనం రాబడింది. హెబ్రీ 1వ అధ్యాయం. సంఘము అనే మాట నీకు అర్థమైతే, సంఘంలో నువ్వు సభ్యుడు అయితే నీ విలువ ఏంటో దేవుడు పరలోకం ఏం చేస్తుందో తెలియటం నీకు తెలుసుకోవటం అవసరం అవుతుంది. రైట్, తెలియజేద్దాం. నేను రాకపోయారండి 1వ అధ్యాయం హెబ్రీలకు 13వ వచనం కూర్చుండము. దూతలు ఎవరితో ఎప్పుడైనా దూతలతో ఎవరితో చెప్పలేదంట. వీరందరూ దేవదూతలందరూ రక్షణను శ్వాసం పొందబోయే వారికి పరిచారం చేయబడ్డది పంపబడిన ఆత్మ సేవకులైన ఆత్మలు. నీకు సేవ చేసేవాళ్ళు ఎవరు? దేవదూతలు. నీ దేవదూతలు సేవకులుగా ఉండడానికి నీలో ఉన్న విశేషం ఏంటి? నీలో ఏం విశేషం లేదు. క్రీస్తు తన రక్తంతో కొన్నాడు చూసావు. ఆ రక్తం పెట్టాడే నీకోసం. ఆ రక్తం యొక్క విలువ నేను విలువ కలిగిన వాడిగా చేసింది. కాబట్టి క్రీస్తు రక్తంతో కొనబడింది సంఘం. మొట్టమొదట చీకట్లో నుండి పిలువ ఆశ్చర్యకరమైన సాతాను అధికారం నుంచి దేవుని వైపుకు పిలువబడ్డవాడు సంఘం. క్రీస్తు యొక్క సహవాసం ఉన్నవాడు సంఘం. రెండవది రక్తం చేత కొనబడినవాడు సంఘం. మూడవది సంఘం దేవుని యొక్క నూతన సృష్టి. చదివాను ఇప్పుడు గ్రంథంలో, మీరు గుర్తించారు లేదో నాకు తెలియలేదు. ఎఫెసీ 2వ అధ్యాయంలో మన సోదరులు మన మధ్యలో చదివి వినిపించిన సమాచారమే నేను 8వ వచనం చదువుతా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సంఘం రక్షించబడినవారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. సంఘానికి దేవుడు అనుగ్రహించిన వరం. క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడు అతిశయపడలేదు. మరియు మనం వాటి యందు నడుచుకున్న వల్లని 10వ వచనం, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాం. కాబట్టి సంఘం దేవుని యొక్క నూతన సృష్టి. ఈ ప్రకృతి సృష్టి కాకుండా దేవుని యొక్క నూతనమైన సృష్టి సంఘం. నూతనమైన సృష్టి. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్నవాడు నూతన సృష్టి అని గ్రంథం తెలియదు. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం గ్రంథంలో తెలియజేయబడింది. నూతన సృష్టి మామూలు లోకం కాదు, ప్రకృతి కాదు. దేవుని యొక్క నూతన సృష్టి సంఘం. కాబట్టి దేవదూతలకు ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, మొదట సృష్టి చేసినప్పుడు భూమి ఆకాశం దేవుడు సృష్టించాడు. కాగా ఎవడైనా క్రీస్తునందరి ఏళ్ళ వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమాచారం. కాబట్టి నూతన సృష్టి. మొదటి సృష్టి దినాల్లో భూమి ఆకాశాలు సృష్టించమనకు మునుపు దేవదూతలు దేవుని దగ్గర ఉన్నారు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 4వ వచనం రాయబడి ఉంది.
వారు మొదటి సృష్టికి సాక్షులు, దేవదూతలు సాక్షులు. దేవుడు తన మొదటి సృష్టిని నిర్మాణం చేసిన ప్రత్యేకమైన సమయంలో 4వ వచనం రాబడి ఉంది, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి, వివేకం కలిగిన చెప్పుము, దాని మీద పరిమాణం నియమించిన వాడు ఎవడో చెప్పుము, పాదులు దేంతో కట్టబడినా చెప్పము, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి మూలరాత్రులు వేశాడంట కనుక. కాబట్టి దేవుని మొదటి సృష్టికి దేవదూతలు సాక్షులు. దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు మూలరాత్రులు వేసాడంట. మూలరాత్రులు వేసినప్పుడు జయధ్వని ఆనందించి జయధ్వనం చేశాడంట. జయము జయము జయం ఆనందించి జయధ్వనం చేసిన వాళ్ళు దేవదూతలు భూమి సృష్టికి పునాదులు వేసినప్పుడు. కానీ దేవుని నూతన సృష్టిని గురించి వాళ్ళకి తెలియదు. దేవదూతలకు సంబంధం లేకుండా దేవుడు తన నూతన సృష్టిని క్రీస్తు ప్రభువునందు చేశాడు. దేవుని నూతన సృష్టి చేసినప్పుడు క్రీస్తు సంఘ నిర్మాణం నూతన సృష్టి చేసినప్పుడు దేవదూతలకు పరిచయం లేని పరిస్థితుల్లో క్రీస్తు యేసునందు. కాబట్టి వాస్తవానికి సంఘం అని చెప్పుకునే మనము నూతన సృష్టిగా లోకంలో వెలుగుతున్నామా? క్రీస్తు ప్రభు తన రక్తంతో కొనుక్కున్నంత విలువగా మనం జీవితం కొనసాగిస్తున్నామా? క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో జీవించుతున్న అనుభవంతో మనం జీవితం కొనసాగిస్తున్నామండి. సంఘం అంటే క్రీస్తు ప్రభు సహవాసానికి పిలువబడిన వారు. సంఘం అంటే క్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడినవారు. సంఘం అంటే దేవుని యొక్క నూతన సృష్టి. మనము లోకంలో నూతన సృష్టిగా అందరిలాగా ఆలోచించేస్తే నూతన సృష్టి కాదు. ప్రత్యేకించి నూతన సృష్టిగా జీవించే ఒక జీవిత అనుభవాన్ని దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. సంఘం నూతన సృష్టి. పాతవి గతించిపోయాయి. పాత జీవిత అనుభవాలు, పాపపు అనుభవాలు, చెడుతనం అనుభవాలు, లోకంలో ఉండే దుష్టత్వ దుర్మార్గత అనుభవాలు, ద్వేషము కలహము అసూయ అనే ఒకటి అనుభవాలు గతించిపోయాక క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టి. అందరిలాంటి వాళ్ళు కాదు నా ప్రజలు అని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి అందరిలాంటి వాళ్ళు కానీ, అందరి ఆలోచన కానీ, అందరిలాంటి స్వభావాలు కానీ, అందరిలాంటి క్రియలు కానీ వాడు ఒక నూతన సృష్టి. దేవుడు క్రీస్తు యేసునందు చేసిన ఒక నూతన సృష్టి సంఘం అంటే. సంఘం దేవుడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఏం చేయడానికి ఉద్దేశించబడింది అనమాట. మనము వాక్యం నడుచుకున్న వాళ్ళని 10వ వచనంలో ఎఫెసీ 2:10 మరియు మనము వాక్యం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఆశ్చర్యమైన సత్క్రియలు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారిని. దేనికి సృష్టించాడు నూతన సృష్టిని? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి సృష్టించాడు మనల్ని. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి సృష్టించిన ఒక నూతన సృష్టి ఇది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అనేక మార్లు చెప్పాను, మళ్ళీ అంటున్నా. మనుషులు ఆలోచించేసే ఆలోచన కాదు ఇది. నూతన సృష్టి ఆలోచించేసే ఆలోచన. ఎలాగుంటుందంటే ఎఫెసీ 4:27 వచనంలో, ఎఫెసీ 4:27 అందరూ ఆలోచన చేసేది వేరు. నూతన సృష్టి సత్క్రియ చేయడానికి ఏర్పాటు చేసిన నూతన సృష్టి. ఏం చెప్పాడు? అపవాదికి చోటు ఇయ్యకుడి,
అది ఏం చేయాలి? మంచి పని చేయాలి. చేస్తున్న మంచి పని. దేనికి మంచి పని చేయాలి? ఎందుకు దేనికి మంచి పని చేయాలి? అక్కర కలవానికి మంచి పెట్టాలి. దానికోసం నేను కష్టపడి పని చేయాలన్నా? నేను కష్టపడి పని చేసేది నా ఆర్థిక స్తోమత పెంచుకోవటానికి, నేను ధనవంతుడు కావడానికి, సోషల్ స్టేటస్ని పెంచుకోవటానికి, అంతస్తు పెంచుకోవటానికి, అనుభవం పెంచుకోవటానికి అని ఆలోచన చేసేది లోకం. అది లోకం ఆలోచన చేస్తుంది. ఆయన ఇంకా పని చేస్తాడంట, ఓవర్ టైం చేస్తుంటాడంట, రెండో పని కూడా చేస్తుంటాడంట. ఎందుగా ఎంత కష్టపడతామంటే కొంచెం కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి కావాలి అని పని చేస్తుంటాడు. నూతన సృష్టి కాదు అది. నూతన సృష్టి ఎలాగుంటుంది? సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి ఆలోచన చేసేది కాదు, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి ఆలోచన చేసేది కాదు. ఎందుకు కష్టపడుతున్నాడు అంటే చెప్పేశాడు, దేనికి? అక్కర గర్వానికి పంచిపెట్టాలా. ఎవరు అవసరతలో ఉన్నారు వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళకి పంచిపెట్టాలా. ఇది ఎందుకు కష్టపడుతున్నావు? వాళ్ళ కోసం కష్టపడతాను. నీకు బంధువులా కాదు, మీ ఊరోళ్ళ కాదు, తెలిసిన మొక్కలా కాదు, తెలిసిన మొక్కలు కూడా కాదు. యెరూషలేములో ఎక్కడో పేదలు ఉన్నారంట. యూరోప్లో మాసిదోనియా అఖాయాలో వాళ్ళ మొఖాలు తెలియని వాళ్ళు కష్టపడుతున్నారు. దేనికి? అక్కర గలవానికి పంచిపెట్టకు. అక్కర గలవానికి పంచిపెట్టకు. నూతన సృష్టి యొక్క భావన అది దేవుడు. అందుకని చేశాడు సంఘాన్ని. సంఘం చేసిన ఉద్దేశం అది. నీ అక్కలు తీర్చుకోవడానికి కోసమో, లేకపోతే నీ ఆర్థిక స్తోమత పెంచుకోవటం కోసమో, లేకపోతే నీ పిల్లలకి దాచిపెట్టడం కోసమో కాదు. అది లోకం. నూతన సృష్టి దేనికి చేశాడు అంటే, దొంగిలివాడు దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టాలా. ఎవరు అక్కడ గల ఉన్నాడు అని యోని దేశంలో అక్కడ గల వాళ్ళు ఉన్నారు, యూరోప్లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళ మొఖాలు తెలియదు, బంధువులు కాదు, రక్త సంబంధాలు కాదు. వాస్తవానికి వాళ్ళకి పంచిపెట్టాలనే ఆలోచన చేసిన నూతన సృష్టి సంఘం. సంఘం అంటే నీకు నిజంగా తెలిస్తే నీ స్వభావం ఎలాగుంటుందో తెలుసునా. నీ స్టేటస్ పెంచుకోవటం కాదు, ఆర్థిక స్తోమత పెంచుకోవటం కాదు, నీ అవసరం లేదో కొత్త అవసరం సృష్టించుకోవటం కాదు. అక్కడ గలవాడు అని పంచిపెట్టాలి. అక్కడలో ఉన్నారు నా సోదరులు. వాళ్ళు ఎవరు నీకు రక్షాబంధులా కాదు, ముఖ పరిచయస్తులా కాదు, ఊరు వాళ్ళ కాదు, ఎక్కడోళ్ళో కానీ అక్కడలో ఉన్నారు. అక్కడ గల వాని యొక్క అక్కలు తీర్చడం అనేది క్రీస్తు సంఘం, నూతన సృష్టి. అలాంటి భావంతో సంఘము ఉండాలి. కానీ సంఘం అంటే మన ఆలోచన ఏంటంటే, ప్రభు జనం వచ్చేసి కాసేపు కూర్చుండి 2 పాటలు పడేసి 4 వాక్యాలు వినేసి కొంతమంది ప్రభావితం బదులు పాల్పొంది ఆ తర్వాత జేబులో ఉండేది 1 పైసా వేసేసి వెళ్ళిపోవటం కాదు ఇది సంఘం అంటే. దేవుడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి చేసే ఒక విశేషమైన కార్యం అక్కర గలవానికి మంచి పెట్టడానికి చేతులతో కష్టపడి మంచి పని చేస్తుండాలి. బతిమాలాడంట, అయ్యా వాళ్ళు ఎవడో ఇబ్బంది పడుతున్నారంట, దయచేసి మా డబ్బులు అంగీకరించండి అంటే పౌలు అన్నాడు, మీరు అసలే పేదోడు కదా, మీరు వద్దులే అంటే, అయ్యా లేదు నా పరిచయంలో మేము కూడా పాలు పొందాలనే భావన కనపరిచిన వాళ్ళు సంఘం. అది సంఘం అంటే. నలుగురు వచ్చి కూడిపోయే సంఘం కాదు. ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. క్రీస్తు సంఘం ఎందుకు తన ప్రాణం రక్తం పెట్టి కొన్నాడు అంటే దీనికోసం కొన్నాడు. 2 కొరింథీ 8వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే కూడుకొని పోవటం కాదు, దేవుని సంకల్పం లాంటిది కాదు. 2 కొరింథీ 8వ అధ్యాయంలో
మొదటి నుండిలో రాబడింది, చదువుతాం. దయచేసి కొంచెం తేటగా చదివే సహోదరులారా, దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి. ఏంటంటే ఎవడు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. దాతృత్వం అంటే దాతలు. ఎవరు దాతలు? నిరుపేదలు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొందే విషయంలోను మమ్మల్ని వేడుకొంచు. సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే మరి ఎక్కువగా ఇచ్చిరని మేము చెప్తున్నాను చెప్పేసి సమాచారం చెప్పేసి వారు బహుశ్రమంలో పాలు పొందారు, అత్యధికంగా సంతోషించారు. దట్ బెట్టు వాళ్ళ పర్సనల్. వారు నిరుపేదలైనను ఆర్థికంగా వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఏం కథ? పరిశుద్ధుల కొరకైన వసంతలో పాలు పొందాలి. యెరూషలేములో యోధే ప్రాంతంలో సహోదరులు పేదరికంలో ఉన్నారు. ఆనాటికి భోజనము వస్త్రాలు లేని దుస్థితిలో ఉన్నారు. పరిశుద్ధులు. మీరు రక్షమందులో కాదు, తెలిసిన వాళ్ళ కాదు, ముఖం లేదు, ఏ ముఖం ఏమన్నా మీ వాళ్ళ మీకు ఏ రకమైన భౌతికమైన సంబంధాలు లేవు. భౌతికమైన సంబంధాలు లేకపోయినా పరిశుద్ధులు సంఘం. కాబట్టి సంఘం ఎందుకు చేశాడు దేవుడు అంటే చెప్పేసాడు ప్రత్యేకించి. దొంగిల వాడికి మీద దొంగిలక అక్కడ గలవానికి పంచిపెట్టకు వీలు కలుగునట్లు. నువ్వు చేతులతో మంచి పని చేస్తే కష్టపడాలి. నీ చేతులతో నీ కష్టార్జితను అక్కడ గలవానికి పంచిపెట్టడానికి మనం ఉద్దేశించబడాలి. నీ ఆస్తి పెంచుకోవడానికి కాదు, అంతస్తు పెంచుకోవడానికి కాదు, స్టేటస్ పెంచుకోవడానికి కాదు. నాకు రేపు 1 లక్ష రూపాయలు బోనస్ రాబోతుంది. ఇంట్లో తెలిసిపోయినాక మా ఇంట్లో ఏమండి నాకు ఒక నెక్లెస్ ఇంకా ఇంట్లో అమ్మాయి నెక్లెస్ వేసుకుంది, నాకు ఒక నెక్లెస్ కావాలని అనుకో, అప్పుడు ఏమవుతుంది? అక్కడ వారికి పంచిపెట్టే పరిస్థితులు ఉండవు. సంఘం అట్లాంటి కాదు. సంఘం కాదు, స్వార్థంగా ఆలోచించారు. ఇది నూతన సృష్టి, మామూలు సృష్టి కాదు. మామూలు సృష్టి అయితే ఇలాగ ఆలోచన చేస్తారు. నాకు 1 లక్ష రూపాయలు బోనస్ వస్తుందంటే నా బాధ ఏమవుతుందంటే నాకు నెక్లెస్ కొనిపెట్టమని అంటూ న్యాయమైన సమయంలో లోకల్లో సృష్టి. కానీ నూతన సృష్టి అలాంటిది కాదు. అక్కడ గలవానికి పంచిపెట్టకు వీలు కలుగునట్లు సంఘం, క్రీస్తు సంఘం. అందువల్ల ఓటకు కూర్చుండి 4 పాటలు పాడి ఆరాధన చేసుకుని వెళ్ళిపోవటం కాదు సంఘం అంటే. అది పిలువబడినవారు, క్రీస్తు సహవాసానికి పిలువబడినవారు. క్రీస్తు అలాంటి వాడే. ఆ సహవాసుడు ఏం చేస్తుంటాడంటే మీకు అక్కడగా వానికి పంచిపెట్టడానికి వీలు కలుగునట్లు నా జీవితాన్ని సమర్పించాను. నేను సంపాదించుకుంది ఒక్కటే, భౌతికంగా ఏది సంపాదించుకోవాలా? మానవ జన్మ ఎత్తాను కాబట్టి తల్లి గర్భంలో పుట్టి మానవ జన్మ ఎత్తి మానవ జీవుడిగా జీవించాను కాబట్టి నా దేహంలో రక్తం ఉంది. దాన్ని పాపరహితమైన రక్తంగా ఉండటానికి ఏడ్చుకుంటుంది. ఇక ఏడుస్తూ తిరిగారు ముఖాన్ని మహారోధంతో. ఈ రక్తం పాపం చేత మళ్ళీ కాకూడదని ఉద్దేశంతో ఏడ్చుకుంటూ తిరిగాను. హెబ్రీయులకు 5వ అధ్యాయంలో ఏడ్చుకుంటూ తిరిగిన ప్రభువైన యేసు భూమి మీద. హెబ్రీ 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇది. కాబట్టి పర్పస్ఫుల్గా అంటే జీవితానికి ఒక పర్పస్. శరీరధారి అయిన దినములలో రోదంతోనూ కన్నీడుతో ఏడుస్తున్నాడంట. మామూలు ఏడుపు కాదు, ఇది రోదన. మహారోదంతో కన్నీడుతో. ఎందుక ఏడుపు? ప్రభువైన యేసు నువ్వు ఏడవాలా? ప్రభువైన యేసు ఏడవాలా? మహారోదంతో కన్నీడుతో. ఈ దేహంలో పాపం ప్రవేశించకూడదు. ఏడుపు. కాబట్టి పాపం చేయని రక్తం కావాలి. ఆ పాపం చేయగానే రక్తం అయితేనే మానవ జాతికి నేను ఇవ్వగలను.
అనే ఉద్దేశంతో మహారథంతో కన్నీటితో సంపాదించిన రక్తం, ఆ రక్తాన్ని మానవ జాతికి ఇచ్చేసి రక్తం చేత మనుషులు కొనటానికి ఒక విశేషమైన సమాచారం జరిగించి ప్రభావం నేను స్వార్థరహితమైన జీవితం, క్రైస్తవ్యానికి అదే నేర్పించాడు ఆయన. నేను స్వార్థరహితంగా భూమి మీద జీవించాను, స్వార్థరహితంగా జీవించడానికి ఉద్దేశించాను, వాళ్ళని కొనుక్కున్నానని చెప్పాడు. ఆలోచించేయటం మనుషులు చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది. సంఘం అంటే పిలువబడ్డవారు, సంఘం అంటే రక్తం చేత కొనబడినవారు, సంఘం అంటే నూతన సృష్టిగా చేయబడినవారు, సంఘం అంటే పరలోక సంబంధులు, సంఘం భూ సంబంధులు కాదు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో లోక సంబంధులు కాకుండా జీవించడానికి కొనబడినవారు, అందుకు పిలువబడినవారు, అందుకు నూతన సృష్టిగా చేశాడు. అనవసరమైన చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో గ్రంథం తెలియజేసి ఇలాగ ఉంది సమాచారం. భూనివాసులందరూ అనగా ఎవరు భూనివాసులు అంటే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మంది ఎవరి పేరు రాయబడలేదో వాడు భూనివాసులు. అంటే మీరు భూనివాసులా అని చెప్పండి నాకు. సంఘం భూనివాసులు కాదు. కారణం ఏమంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు సంఘము. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడిందంటే అర్థం ఏంటంటే భూనివాసులు కాదు అన్నమాట. భూనివాసులు ఎవరు? భూనివాసులు అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళు భూనివాసులు. అంటే గొర్రెపిల్ల జీవగ్రంథం పేరు రాయబడి ఉంటే ఏమై ఉంటారు? భూనివాసులు అయి ఉంటారు. ఏమై ఉంటారు అంట గ్రంథంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనం రాయబడి ఉంది. 12వ అధ్యాయం 11వ వచనం. అది నేను వచ్చిన తప్పు చెప్పేసాను, దయచేసి క్షమించండి, చెప్పేస్తాను ఇప్పుడు. 12వ వచనం చదివేసాయి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వాళ్ళని జయించున్నారు, కానీ అపవాదం ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోకమా, పరలోకం నివాసులారా, క్రీస్తవ సంఘమా చెప్పేశాడు. సంఘము పరలోకపు వాసులు. యోహాను సువార్త 17వ అధ్యాయం 13-14 వచనాలు రాబడి ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 13-14 వచనాల్లో గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి ప్రభావం యేసు మాట్లాడుతున్నాడు. నేను మీ యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చుతున్నాను, వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు చెప్తుంది ఈ మాట. వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు. మీరు ఏమిటి? లోక సంబంధులు కాదు. కాబట్టి లోక సంబంధం కాకపోతే ఏ సంబంధం? మీరు పరలోక సంబంధులు. చెప్పాల్సింది భూనివాసులు కాదు, పరలోకం. కాబట్టి క్రీస్తవ సంఘము పరలోకం సంబంధులు, భూనివాసులు, భూ సంబంధులు కాదు. భూ సంబంధంగా జీవించడం కాదు, భూ సంబంధులుగా ఆలోచించేయటం కాదు, భూ సంబంధులు మాట్లాడినట్టు మాట్లాడటం కాదు, ప్రకృతి సంబంధులుగా బ్రతకటం కాదు. క్రీస్తవ సంఘము భూనివాసులు కాదు. పరలోకమందు జీవగ్రంథమందు పేరు రాయబడిన వారు భూ సంబంధులు కాదు. పరలోకమా, పరలోక వాసులారా అనేసాడు. కొలస్సీ 1వ అధ్యాయం 12వ వచనంలో అసలు సంగతి చెప్పేసి ప్రత్యేకించి ఏం చెప్తాడు అంటే మీరు భూనివాసులు కాదు, తేజవాసులు అన్నాడు. ప్రకటన కొలస్సీ 1వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి సంఘము 1వ అధ్యాయం 12వ వచనం రాబడి ఉంది. 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉంది కదా. 12వ వచనం ఒకటే చదవగలరా మీరు? వీరిగా పెట్టేసి తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు అన్నారు. మీరు తేజవాసులు, మీకు స్వాస్థ్యం ఉంది, దాంట్లో పాలువారు కావాలని సంఘానికి ప్రత్యేకించి కొలస్సీ సంఘానికి మాట్లాడాడు. కాబట్టి వాస్తవానికి సంఘము తేజవాసులు, భూనివాసులు కాదు.
కాబట్టి భూ సంబంధులు బ్రతికి ఆలోచన చేసినట్టు ఆలోచన చేయటం కాదు, భూ సంబంధులు బ్రతికినట్టు బ్రతకటం కాదు, భూ తలంచినట్టు తలంచటం కాదు. తేజవాసి వాస్తవానికి సమాచారం ఏమంటే సంఘము పరలోకపు పౌరులు ఒకే మాట చెప్పాలంటే ఫిలిప్పీలకు రాసిన 13వ అధ్యాయం 20 వచ్చిన రాబడింది. ఫిలిప్పీ 3:20లో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. సంఘం ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఈ సమాచారం మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 20 వచ్చినలో మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ నుండి మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షపై ఎదురు చూస్తున్నాం. సమస్తము తనకు లోపరచగల శక్తిని బట్టి దేన శరీరం మహిమగల తన శరీరం సమరూపంగా మార్చును అని చెప్పేశాడు. కాబట్టి తేజవాసులు వీళ్ళు పరలోకపు పౌరులు, క్రీస్తు సంఘం పరలోకపు పౌరులు. అందువల్ల దయతో మనం వారికించండి. భూ సంబంధమైన మనుషులుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకండి. మీరు ఎక్కడున్నా క్రీస్తు సంఘ సభ్యులైతే మీకేం జ్ఞానం ఉండాలంటే మేము పిలువబడిన వారు, క్రీస్తు సహవాసాన్ని పిలువబడిన వారు, క్రీస్తు రక్తం చేత కొనబడి దేవదూతల కంటే అధికులుగా చేయబడిన వారు. మేము రక్తంలో కొనబడిన వారము, పిలువబడిన వారు, 3 ప్రత్యేకించి తేజవాసులు. నూతన సృష్టి. మేము మామూలు అందరి సృష్టి అలాంటి కాదు, నూతన సృష్టి. నూతన సృష్టి ఏం చేయబోతుంది? మనుషుల లోకంలో మనుషులు ఆలోచన చేసినట్టు ఆలోచించాయి. చెప్పాను ఉదాహరణ మీకు, యెరూషలేములో పేదలైన సహోదరులు, ఇక్కడ యూరోప్లో వీళ్ళకి బంధువులు కాదు, సహోదరులు, ఏ రక్ష బంధువులు కాదు, ఏ సంబంధం కలిసి మొహమ్మడు చేసినోడు కాదు. కానీ వారు అక్కడలో పాలు పుచ్చుకోవటం అనే ఒక విశేషమైన ఆలోచన దేన్ని బట్టి వచ్చిందంటే నూతన సృష్టి. ఒకవేళ మా బంధువులు అక్కడ ఉంటే వాళ్ళ ఆలోచనలో ఉంటే నేను ఆలోచన చేయటం అనేది సహరం శరీర సంబంధాల కార్యక్రమం. మా బంధువులు దూరంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నాకు కలిగి ఉండాలి. మా బంధువులు లేమిలో ఉన్నారు, వారికి ఇటు అనేది శరీర సంబంధమైన బాధ్యతతో కూడిన కార్యక్రమం. కానీ యెరూషలేములో ఉన్న వాళ్ళు బంధువులు కాదు, రక్ష బంధువులు కాదు. అక్కడో ఉన్నారంట, ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నారు. నిరుపేదలైనా వాళ్ళ దాతలతో బహుగా విస్తరించిందండి. నిరుపేదలకి వేయటానికి అక్కడి నుంచి వచ్చింది. బతిమాలండి పర్వాలే, మీ పేదవాళ్ళు వద్దులే నాయన ఉంచుకోండి అంటే మా ఈ పరిచయంలో మాకు కూడా పాలు కావాలి. మేము నూతన సృష్టి అండి, నూతన సృష్టి. అందువలన సంఘం అంటే నలుగురు కూడి 4 పాటలు పాడి 4 వాక్యాలు ఎన్ని బయటికి వెళ్ళిపోయేది కాదు, సంఘం కాదు. సంఘం అంటే పిలువబడిన జనం. ఆయన క్షేమాభివృద్ధి అన్నది మాట్లాడుతుంది, ఆయన పిలువబడిన జనానికి క్షేమాభివృద్ధి. ఆయన రక్తం చేత కొనబడిన వారికి క్షేమాభివృద్ధి. నూతన సృష్టికి క్షేమాభివృద్ధి, పరలోక వాసులకు క్షేమాభివృద్ధి. కాబట్టి ఆలోచన చేసి క్షేమాభివృద్ధి ఖచ్చితంగా కలుగుద్ది. ఆ ఆలోచనకి అట్లా వస్తుందా మనకి? లేదు. ఆదివారం కదా ప్రార్థన పోవాలా, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దానికి ప్రయాసపడి వచ్చారు. కరెక్ట్. ఇది ఎంతవరకు లోకం చేసే కార్యక్రమం? అందరూ ప్రార్థన పోవాలని వచ్చినంత మాత్రాన లోకంతో అందరూ చేసినట్టు అంతకంటే ఎక్కువ ప్రత్యేకత ఏం కాదు. ఇది నూతన సృష్టి కాదు. లోకంలో ఉండేవాడు ఎక్కడైనా ఆదివారం ప్రార్థన పోవాలని ఆలోచన కలిగి పోతుంటాడు. ఇక్కడ వచ్చే ఆరోపణతో వచ్చావనుకో నూతన సృష్టి కాదు. నువ్వు రక్తంతో కొనబడినంత ప్రశస్తమైన వ్యక్తి కూడా కాదు క్రీస్తు. ఆయన సహవాసం యొక్క విలువ తెలిసిన వాడు కూడా కాదు. ఆయన సహవాస విలువలో పరిశుద్ధత జీవితం, నిర్దోషం బ్రతుకు, నీతిమంతులుగా జీవించటం, సహవాసంలో ఉండే విశేషమైన సమాచారం. కృష్ణకు సహవాసంలో జీవితం కొనసాగించే మనుషుల యొక్క జీవిత అనుభవాలు అవి.
అందువలన సంఘం అంటే ఇలాగుంటే సంఘం వాడికి క్షమాభివృద్ధి అంటే క్షేమకరం. నీకు క్షమాభివృద్ధి కలగాలని దేవుని యొక్క కోరిక ఉంది. మనం సంఘంగా ఉండిపోతాం. క్రీస్తు సంఘాన్ని బయట ఎవరైనా ఉంటే ఆలోచన చేయండి, ఇంత మహత్తరమైన కృపను పోగొట్టుకుంటారు మీరు. ఆలోచన చేయకండి, ఆలోచన చేయండి, దూరంగా ఉండకండి. శరీరంలో భాగాలుగా అయిపోయి క్రీస్తు శరీరంలో సహవాసులుగా భాగస్వాములుగా అవడానికి చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో 12-13 వచనాలు ఇలా రాబడి. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి ఇలా రాబడి. శరీరం ఏకమైనను అనేక అవయవములు కలిగి ఉన్నదో అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తున్నాడు. యూదులమైనను గ్రీకు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రమైన ఒక్క శరీరముగా ఉండుటకు ఒక ఆత్మను బాప్తిస్మం. కాబట్టి ఒక్క ఆత్మ ఏంటి బాప్తిస్మము? ఒక్క పరిశుద్ధాత్మ యొక్క సందేశం ద్వారా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఒక శరీరంగా ఉండటానికి, క్రీస్తుడు ఒక శరీరంగా ఉండటానికి, ఆయన సహవాసంలో ఉండటానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి, నిర్దోషంగా బ్రతకటానికి, లోకంలో ఒక్క జనం మధ్యలో జీవవాక్యం చేత బ్రతుకుని జీవ జ్యోతులుగా వెలుగటానికి పిలువబడినవారు. ఆ రక్తంతో చేత కొనబడిన వాడు, ప్రశస్తమైన వాడు పరలోకానికి దేవదూతలకు ఆశ్చర్యకరమైన జనం. కాబట్టి సంఘం అనే మనం మాట్లాడినప్పుడు అది నూతన సృష్టి. మామూలుగా అందరూ లోకంలో మనుషులు లాంటి మంచి ఆలోచనలు కలిగిన వాడు కాదు. ఇది నూతన సృష్టి. సంఘం దేవుని యొక్క నూతన సృష్టి. కాబట్టి సంఘము అని మనం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎంతో రమ్యంగా ఉన్నాయి. కాబట్టి సంఘం బయట ఉన్న వాళ్ళు ఆలోచన చేసి క్రీస్తు ప్రభువులోనికి, ఆయన శరీరంలోనికి ప్రవేశించి దీవెనలు పోగొట్టుకోవద్దు. బయట లోకముంది, శాపముంది, అపవాదు ఉన్నాడు, అంధకార సంబంధమైన అధికారం ఉంది, దేవుని శాపం ఉంది, మరణ ఛాయ ఉంది, మరణ ఛాయగా లోయలు తిరుగుతున్న కార్యక్రమం. కాబట్టి క్రీస్తు ప్రభు బయట అపాయకరమైన పరిస్థితి ఉంది, దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి క్రీస్తు ప్రభువులోనికి ఆహ్వానం ఉంది, ద్వారం తెరవబడింది, ఆహ్వానం అనుగ్రహించబడింది. నువ్వు బయట నిలబడాల్సిన అవసరం లేదు. ప్రవేశించి క్రీస్తు ప్రభువు యొక్క సహవాసంలో ఉండి ఆయన రక్తం చేత కొనబడిన విలువను సంపాదించుకొని నూతన సృష్టిగా జీవితం కొనసాగించుతూ ఈ కృపలో దేవుని దీవులను అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మేము మనం చేసి ముగించున్నాం. నమస్కారం. శిలువ ధ్యాన గీతముల నుండి 117వ పాట పాడుతుందాం. సాంగ్ నెంబర్ 117. విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడారే భుజనమంతటి మీద విజయమి చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో స్తుతులు చేయుచు నిత్యము. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. నీంగింది జీవచెను శత్రునియుగా రంగమందున గెలిచెను. రంగు మీరగతన రక్త బలము వలన పొంగు ననగ
కానుంబ కృంగా నడిపి